హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఇది ఫ్రైడే వ్లాగ్. యాక్చువల్గా నేను ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. యూజువల్గా ఆ టైంకి లేగాను. కాకపోతే ముందు రోజు మేము జస్ట్ పిల్లల్ని తీసుకొని దగ్గరలో ఒక చెరువు ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ మీరు చెప్తే నమ్మరు, ఎన్ని పీకాక్స్ చూశాను అంటే చుట్టూ పొలాలే. ఒక 2 పీకాక్స్ కనిపిస్తే వాటి కోసమని వెళ్ళాము యాక్చువల్గా. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పీకాక్స్, ఎన్ని పీహెన్స్ కనిపించాయో. అవి కరెంటు పోల్ ఎత్తంత ఎగురుతుంటే అబ్బా, నాకైతే వారానికి సరిపడా డోపమైన్ మొత్తం ఒకేసారి వచ్చినట్టు అనిపించింది. సో త్వరగా నిద్రపోయాము, త్వరగా మెలకు వచ్చిందనమాట. అంతే కదా, మనం పీస్ఫుల్గా కొంచెం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మన బయోలాజికల్ క్లాక్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. నాకైతే అలా. సో మార్నింగ్ ఎర్లీగా లేచాను కాబట్టి ఈరోజు కొంచెం పనులు ఎక్స్ట్రా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. 5:14కి లేచినట్టున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నార్మల్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. బాబుకి స్నాక్స్ ఏం పెట్టాలని చూస్తే పపాయ ఉంది. కాకపోతే దాన్ని నేను ఎప్పుడు యాక్చువల్గా బాక్స్లో ఒకేసారి కట్ చేసి పెడతాను, బట్ నేను కుదరలేదు. సో బనానా మొత్తం నీట్గా పీల్ చేసేసి చాప్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఆ చిన్న బాక్స్ ఏమో మా బాబుకి స్కూల్కి, ఇందులో ఉన్న పెద్ద పీస్ ఏమో మా పాప తర్వాత లేచిన తర్వాత ఇద్దామని చెప్పేసి. సో మోస్ట్లీ తను పాప లేచే టైంకి ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ ఉంటే కూల్గా లేకుండా తింటుంది అనమాట మంచిగా. సో బాబుకి కొన్ని పంకిన్ సీడ్స్ వేసేసి పెట్టేస్తాను. అది మార్నింగ్ స్నాక్స్కి అయిపోతుంది. లంచ్ నేను తర్వాత పంపిస్తాను. మీరు చూసారా, నేను బొండుమల్లి చెట్టు తెచ్చుకున్నాను అంతకు ముందు రోజు. అంటే మా రిలేటివ్ వాళ్ళ పాపది బర్త్డే ఉంటే బాబు చేత ఒక ఫ్లవర్ ప్లాంట్ గిఫ్ట్గా ఇప్పించాను అనమాట. సో అక్కడే నాకు బాగా నచ్చింది. మాకు పెద్ద స్పేస్ ఉండదు, కానీ కార్డర్లో కొన్ని మొక్కలు పెట్టుకుంటాను. సో నాకు పూల మొక్కలు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది కదా. సో తెచ్చుకున్నాము. ఉదయం లెగ్గానే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక 2 పువ్వులు ఇచ్చుకున్నాయి. అది చూడగానే అనిపించింది, ఎప్పటికైనా పెరటు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంటి వెనక పెరడు ఉండాలి. అందులో కనకాంబరం మొక్కలు, కొన్ని మల్లె మొక్కలు, రేఖ మందారం మన చిన్నప్పుడు ఉంటే చూసారా, మనిషి అంత ఎత్తు పెరుగుతుంది ఆ చెట్టు. అసలు హైలైట్గా పోస్తుంది గుబురుగా. పూజకి అవి కోసుకుంటే సరిపోతాయి అనమాట. సో అది నా డ్రీమ్ అనుకోవచ్చు, లేదా వన్ అండ్ ఓన్లీ డ్రీమ్ కూడా అనుకోవచ్చు. రిటైర్డ్ లైఫ్, కొంచెం హ్యాపీగా. రిటైర్డ్ అంటే మళ్ళీ ముసలైపోయాక కాదు, మన కాళ్ళు చేతులు మంచిగా ఆడుతున్నప్పుడు మనం చకచకా ఇటు తిరిగి పనులు చేసేసుకుంటూ, ఎక్కడ ప్లేస్ లేకుండా ఫుల్గా మొక్కలు పెట్టుకొని వాటికి పని చేసుకుంటూ, అమ్మయ్య అలసిపోయాం రా దేవుడా అనుకొని ఇంత ముద్ద తినేసి నిద్రపోయేటట్టు అలా. సో అయిపోయింది పపాయ కటింగ్ మొత్తానికి ఫైనల్లీ. తర్వాత మా వారు లేచారు. ఆయనకి కొంచెం నేను ఇందాక చూపించాను కదా ఆ టీ ఇస్తాను. లైక్ ధనియాలు, జీలకర్ర అండ్ సోంపు వేసి కొంచెం హనీ వేసిస్తాను అనమాట. ఇదేమో నాకు టీ. మనకి టీ లేనిదే పడదస్సలు. మార్నింగ్ లెగ్గానే మొక్కలు చూసుకున్నాను కానీ నీళ్ళు పోయలేదనమాట. సో ఈరోజు టైం ఉంది కదా, చక్కగా వీడియో తీస్తూ మరి నీళ్ళు పోసే అంత టైం ఉంది. సో అలా మొక్కలకి నీళ్ళు పోసేసుకున్నాను. ఈరోజు ఇంకొక స్పెషల్ నాకేంటంటే, నేను యూజువల్గా డ్రెస్అప్ అవ్వడం, రెడీ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇష్టం. సో ఈరోజు నేను శారీ కట్టుకుందాను ఫిక్స్ అయిపోయాను. నిన్న నెమళ్ళు చూసినప్పుడే ఏమంటారు, తేలిగ్గా అనిపించినప్పుడే అనుకున్నాను రేపు ఫ్రైడే కదా మంచిగా రెడీ అవ్వాలి అని చెప్పేసి, పక్కా అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే మా బాబు ఒక్కడికే. సో క్విక్గా కొంచెం ఫ్రెంచ్ టోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం షుగర్, మిల్క్, ఎగ్ బీట్ చేసేసి బ్రెడ్ డిప్ చేసి మంచిగా స్లో కుక్ చేస్తే బాగా టోస్ట్ అవుతుంది. వాడికి చాలా ఫేవరెట్. సో నాకు టైం ఉన్నప్పుడు వాడికి ఫేవరెట్స్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. వాడు డిమాండ్ చేసినప్పుడు కాదు. ఆబ్వియస్లీ నాకు 1 year బేబీతో డిమాండ్స్ చేసినప్పుడు అంటే కుదరవు. సో నాకు కుదిరినప్పుడు చేసేస్తాను. ఐ ఫీల్ హ్యాపీ అండ్ హీ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. చిన్న సంతోషాలు. అంటే బయట ఎంత షుగర్ క్వాంటిటీ వేస్తారో తెలియకుండా తీసుకొచ్చే ప్యాకెట్ ఫుడ్ కన్నా మనము ఓకే ఈరోజు ఇంత షుగర్ వాడికి యాడ్ చేశాను, సో ఒక 2-3 రోజుల వరకు ఖచ్చితంగా షుగర్ లేకుండా ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి అన్న కాన్షియస్నెస్ ఉంటుంది. సో నేను వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. గులాబ్ జామ్ అయినా పర్వాలేదు, కానీ ఇంట్లో చేసింది అయితే వాడికి కంటిన్యూస్గా 2-3 రోజులైనా పెడతాను నేను. బట్ అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం 99% ట్రై చేస్తాను. సో మా పాప లేచినా, నిద్రపోతున్నా, లేకపోతే లేచి గోల చేస్తున్నా ఎత్తుకొనైనా నేను వాడికి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి ప్రిపేర్ చేసేస్తూ ఉంటే మా హస్బెండ్ తన పని తను చేసుకున్న తర్వాత బాబుకి బ్రష్ అండ్ బాత్ చేయించేస్తారు. సో కొంచెం మరీ నేను ఒక్కదాన్ని చేసేసుకొని అరిచేసి గొగ్గోలు పెట్టేయడం కాకుండా షేర్ చేసుకుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్లో అది ఏ పనైనా సరే అందరం కలిసి చేసుకునేటట్టు, లేదా అందరినీ లాగన్నా
చెయ్యండి, ఇది మీకు, ఇది నీకు, ఇది నాకు అని అలాట్ చేసే మైండ్ సెట్ నాది. సో మా ఇంట్లో కూడా అందరూ దానికి ట్యూన్ అయిపోయి ఉంటారు, మా బాబాయ్ అయినా మా హస్బెండ్ అయినా కూడా. సో కొంచెం ఇలా మీకు తెలుసు కదా, నాకు తెలుసు మీకు తెలిసే ఉంటుంది, ఇలా స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అయినా సరే నాన్ స్టిక్ అవ్వాలంటే అది కొంచెం బాగా వేడెక్కాక నీళ్లు చల్లితే మనకి ఈ లోటస్ లైక్ ఆకుల మీద నీళ్లు అతుక్కోకుండా పొర్లుతాయి కదా, అలా అయితే కనుక అది నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుంది అనమాట, స్టిక్ అయిపోదు అడుగున. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటిల్లో కూడా మనం చక్కగా వేసుకోవచ్చు, ఆమ్లెట్ అయినా లేకపోతే ఇలాంటి టోస్ట్ అయినా కూడా. యూజువల్గా అందరికీ ఒకే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఈ ఫ్రెంచ్ టోస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మ్యాక్సిమం మా హస్బెండ్ నాన్ వెజ్ తిననప్పుడు, లేదా నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లైట్గా ముందు రోజు అన్నం అది మిగిలిపోతే తినేద్దాం అనుకున్నప్పుడు ఉంటుంది. సో ఈరోజు నేను టీ అండ్ బ్రెడ్ కానిచ్చేసాను. అండ్ మా హస్బెండ్ నిన్న తినలేదని ఈరోజు మార్నింగే రైస్ తినేశారు. సో బాబుకి ఒకటే, లేకపోతే నార్మల్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, సేమియా ఉప్మా, లేకపోతే అలా అందరూ తినేసే ఒకటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట. సపరేట్గా ఏమి చేయను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటాము. సో అప్పుడప్పుడు ఈ స్వీట్ టూత్ మా బాబు కోసం. మీరు చేస్తారా ఫ్రెంచ్ టోస్ట్? చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తాను చూడండి, చూసారా అతుక్కోకుండానే కదిలిపోతుంది అనమాట, మూవ్ అవుతుంది. సో మనం దోశ వేసుకునే పెంకి మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా. సో తిరిగేసిన తర్వాత కూడా అంతే నిదానంగా సిమ్లో కాల్చుకుంటే సరిపోతుంది. పేషెన్స్గా టోస్ట్ చేస్తే మాడిపోకుండాను పచ్చి పచ్చిగా ఉండకుండా కరెక్ట్గా టోస్ట్ అవుతుంది అనమాట ఫ్రెంచ్ టోస్ట్. సో ఇప్పుడు నార్మల్గా మనం ప్యాన్ కేక్స్ వేస్తారు కదా బయట, లైక్ గోధుమ పిండి, తర్వాత ఎగ్, అరటిపండు ఇవి వేసేసి కొంచెం మిల్క్ వేసేసి లాస్ట్లో హనీ డిజిల్ చేస్తారు. నేను యాక్చువల్గా వీటి మీద హనీనే వేస్తాను, కానీ ఎప్పుడైతే ఫ్రెష్ ఫ్రూట్ లైక్ బనానా అవైలబుల్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా బనానానే వేసిస్తాను. సో సేమ్ ఇంగ్రీడియంట్, అది కూడా హోల్ వీట్ బ్రెడే. కిడ్స్ కూడా మంచి బ్రేక్ఫాస్ట్, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. తక్కువ తింటారు కదా వాళ్ళు మార్నింగ్, సో తినేది కొంచెం క్వాలిటీగా మంచి ఫుడ్ అయితే సరిపోతుంది అనమాట. సో వాడికి బనానా సపరేట్గా, టోస్ట్ సపరేట్గా పెట్టించామనుకోండి, దెబ్బ బనానా తినేసే టోస్ట్ని కొంచెం 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 కొరుక్కుంటూ తింటాడు. అలా కాకుండా కంబైన్డ్గా తింటాడని చెప్పేసి టోస్ట్ని కూడా కొంచెం పీసెస్ చేసి బనానా అలా లేయర్ కింద స్ప్రెడ్ చేశాను. అక్కడ ఒక చిన్న ముక్క మిస్ అయింది చూసారా, అది మా పాప షేర్. అన్నయ్య ప్లేట్లో ఏం కనిపించినా నేను టేస్ట్ చూడాల్సిందే, అది చికెన్ ముక్కైనా లేకపోతే స్పైసీగా ఉండేదైనా సరే. ఫస్ట్ టేస్ట్ అయితే చూసేసారు, తర్వాత మంట వచ్చిందని ఏడుస్తుంది, కానీ ఫస్ట్ అయితే ఖచ్చితంగా అది షేర్ చేసుకోవాలి. సో అందుకని కొంచెం తీసి పక్కన పెట్టాను. తర్వాత నేను యాక్చువల్గా వింటర్లో చాలా థింగ్స్ నాకు అలవాటైనాయి, లైక్ గ్రీన్ పీ స్టోర్ చేసుకోవడం అన్నా, లేకపోతే నెయ్యి చేయడమైనా, అంటే రోజు మీగడ తీసి అలా పౌర్ణమి రోజు అలా నెయ్యి కాయడం కానీ, లేదా నువ్వుల లడ్డు ఇలా స్వీట్స్ చేయడం కానీ పిల్లలకి స్నాక్స్ కింద ఖచ్చితంగా టైం తీసుకునే. ఎందుకంటే సమ్మర్లో మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, మజ్జిగ ఇవి తాగేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సమ్మర్ చూసి చూడకుండా అయిపోతుంది ఎండకి, ఆ చెమట్లకి అలా. సో రైనీ సీజన్ ఎలాగో మనము వేడివేడిగా తినాలని ఈ పకోడీ అని అవని ఇవన్నీ చేస్తూ ఉంటాం, కానీ వింటర్లో మాత్రం మనం కొంచెం కాన్షియస్గా తింటే బాగుంటుంది నెక్స్ట్ సీజన్స్కి. నేను మొన్న ఎక్కడో విన్నాను, మనం సంక్రాంతి అప్పుడు అలా అరిసెలు చేసుకొని తింటే మనకి ఎండ తట్టుకునేలా మన బాడీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, ఇలానే ఒక వ్లాగర్ ఎవరో చెప్తే నేను విన్నాను. సో ఇలా ఐ థింక్ వింటర్లోనే మనం చాలా థింగ్స్ ఫాలో అవుతాం అనుకుంటా. అది మన మంచిగా కదా, లైక్ స్వీట్ పొటాటో దొరుకుతుంది, అప్పుడే చెనక్కాయలు దొరుకుతాయి, గ్రీన్ పీస్ అయినా లేకపోతే స్వీట్ కార్న్ అయినా, ఇవన్నీ కూడా కొంచెం హెల్త్కి మంచివే. సో మంచిగా నార్మల్ రేట్కి దొరికినప్పుడు 3 to 4 kgs ఒక 1-2 times తెచ్చేసుకొని నేను మొత్తం ఒలిచేసి జిప్లాక్ బ్యాగ్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. అవి మనం నార్మల్గా తీసుకుంటే మళ్ళీ ఫ్రెష్ బఠానీ కొద్దిసేపు వాటర్లో వేసుకుంటే ఫ్రెష్ బఠానీలాగా అయిపోతాయి, వాడేసుకోవచ్చు అనమాట. కుకింగ్ టైం నార్మల్గా ఎంత పడుతుందో అంత. సో నేను ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టేశాను. ఇవేంటంటే ఈరోజు కొంచెం గ్రీన్ పీస్ పులావ్ చేసేద్దామని చెప్పేసి ఒలుస్తున్నాను టకటక. ఈలోపు మా బాబు ఫ్రెష్ అప్ అయిపోయాడు, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో షూ క్లీన్ చేసుకోమని చెప్పాను, చేసుకుంటున్నాడు. అండ్ తెలుగు ఏదో చిన్న ఎగ్జామ్ ఉంటే
నిన్న నైట్ నేను రివిజన్ చేయించలేదు, మార్నింగ్ ఫ్రెష్గా చేస్తున్నాడు. మా పాప లేచింది, అల్లరి అయిపోయింది. సో ఫ్రూట్ ఇచ్చేసాను అనమాట, వాళ్ళ డాడీతో పాటు కూర్చొని తింటుంది. అండ్ నేను చీర కట్టేసుకున్నాను ఫైనలీ. చాలా రోజులైపోతుంది, లాస్ట్ టైం ఎప్పుడు కట్టుకున్నాను, మా పాపకి పేరు పెట్టినప్పుడు అనుకుంటా. ఎస్. సో మనకి కొన్ని కొన్ని నచ్చినా కూడా ఐ థింక్ పిల్లల తర్వాత కొన్ని థింగ్స్ అవ్వవు అనుకుంటా అంత ఈజీగా కదా. అందులో ఈ రెడీ అవ్వడం ఒకటి. సో ఈరోజు ఎలాగో ఫ్రైడే కదా అని చెప్పేసి పసుపు రాసుకున్నాను. నేను ప్రాపర్ తెలంగాణ కాకపోయినా చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు ఈ తెలంగాణలో నచ్చిన ఏమంటారు సాంప్రదాయం ఉంది అంటే ఉన్న వాటిల్లో ఇది ఒకటి, పసుపు రాసుకోవడం కాళ్ళకి. ఏ చిన్న అకేషన్ అయినా వచ్చిన వాళ్ళకి పసుపు రాస్తారు, ఇంట్లో ఆడపిల్లలకి యూజువల్గా రాస్తారు. వెరీ కామన్ ప్రాక్టీస్ ఇది. అండ్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక అంటే ఫీల్ మనకే తెలుస్తుంది అనుకుంటా. సో మీ శుక్రవారం కూడా మంచిగా అయింది అనుకుంటున్నాను. బయట చాలా హారబుల్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి, అవి వింటున్నప్పుడు అబ్బా ఏంటి ఘోరం అని అనిపించినా కూడా ఇంతమంది ఇన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు ఏంటి పరమేశ్వర అని ఒక బాధ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మన ఇంట్లో ఆడపిల్ల, మగపిల్ల, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, చాదస్తంలే అని కాకుండా ఎవరు తెలిసి మన కళ్ళ ముందు మనకి వినబడేటట్టు తప్పుగా మాట్లాడినా, తప్పు చేస్తున్నా కూడా మనము స్టాండ్ తీసుకొని అట్లీస్ట్ అలా కాదు అని చెప్పడం మినిమం మన రెస్పాన్సిబిలిటీ. వెళ్ళి వాళ్ళతో కొట్లాడేసుకొని రోడ్ల మీద గొడవలు పెట్టి అలా కాకపోయినా మనం వాయిస్ అవుట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఒక డీసెంట్ హ్యూమన్ బీయింగ్ ఉండాల్సిన బేర్ మినిమం అని నేను అనుకుంటాను. సో అలా అనమాట. ఐ విష్ ఎవ్రీ వన్ టు స్టే హ్యాపీ, సేఫ్ అండ్ హెల్దీ. సో పులావ్ చేసేస్తున్నాను. సో రెగ్యులర్ క్యారెట్ కాకుండా వింటర్ సీజన్ ఏంటంటే నేను ఈ గజర్ యూస్ చేస్తాను ఎక్కువ. నార్మల్ క్యారెట్ హల్వాని చేసేస్తాను, కానీ అది ఎక్కువ సార్లు అయిపోతున్నాడు. తెచ్చిన ప్రతిసారి హల్వా చేస్తే వారానికి ఒకసారి కదా. సో అలా కాదని రెగ్యులర్ క్యారెట్ బదులు ఇది వాడేస్తాను నేను. సో క్యారెట్, గ్రీన్ పీస్ వేసేసి కొంచెం స్పైసెస్ యాడ్ చేసేసి గ్రీన్ పీస్ పులావ్ చేసేస్తున్నాను. రెగ్యులర్ కర్డ్తో పెట్టేస్తాను మా బాబుకి. ఫ్లాక్ సీడ్ పౌడర్ ఉంటే అది ఇలా జల్లేసి పెట్టేశాను. మంచిగా తినేస్తాడు బాబు. ఈవినింగ్ వచ్చేగానే మళ్ళీ ఏదైనా స్ట్రాంగ్గా పెడతాను అనమాట. అంటే జస్ట్ ఒక స్నాక్లా కాకుండా ఏమన్నా పిండి ఏమన్నా ఉంటే దోశ, ఇడ్లీ కానీ లేకపోతే ఎగ్స్తో ఏమన్నా కానీ అలా కొంచెం సాలిడ్గా పెడితే డిన్నర్ లైట్గా చేసినా ఎర్లీగా పడుకుని పోతారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. సో అలా అవుతుంది. ఒక పక్క నుంచి వండుతున్నాను, ఒక పక్క నుంచి మా పాప నేను పిలుస్తుంది, అరుస్తుంది అన్నీను ఎత్తుకోమని. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. ఎగ్జాక్ట్గా January 4th స్టార్ట్ చేశాను. ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే కనుక ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కొత్త వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని అంతగా చెప్తున్నానంటే ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్కి ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే ఇది చిన్న విషయం అయినా కూడా ఎఫర్ట్ పెట్టి వేరే వాళ్ళ కోసం చేయడం అనేది ఈజీ కాదు. సో మీలాంటి చాలామంది వల్లే ప్రపంచం ఇంకొంచెం బెటర్ ప్లేస్గా మారుతుందనే హోప్ ఉంటుంది. నేను కూడా అలాంటి వాళ్ళలో ఉండాలని ఎప్పుడు ఆశపడతారు, ట్రై చేస్తాను. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ సబ్స్క్రైబ్డ్, హూ ఎవర్ ఈజ్ వాచింగ్, whoever is going to come and watch and subscribe. So thank you so much. I hope everyone to stay safe, happy and healthy. Thank you for watching. Bye bye. మర్చిపోయాను, ఎనీ ఒపీనియన్స్ లేదా కంటెంట్ ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి లేదా ఇలాంటివి చేయండి అని ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్లో డ్రాప్ చేయండి. నేను చూస్తాను, ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.